ప్రత్యేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో మన రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన కేటాయింపుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 7 నెలల నుంచి కానీ గత 10 సంవత్సరాల నుంచి వారికి మనకు రావాల్సిన న్యాయపరంగా వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మన భాగస్వామ్యాన్ని కానీ ఈ బడ్జెట్ ప్రధానంగా బడ్జెట్ అనే ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, పూర్తి స్థాయిలో అత్యంత వివక్ష పూరితంగా ప్రమాదకరంగా ఉంది నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది. ఇంకో ప్రధానమైన అంశం అధ్యక్ష, దాదాపు 2 గంటల కేంద్ర మంత్రివర్యులు సీతారామన్ గారి బడ్జెట్ స్పీచ్లో ఒక్క సందర్భంలో కానీ, ఒక్క వాక్యంలో కానీ, ఒక్క పదంలో కానీ తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా పలకలేదు, దాని ఊసనే లేదు. చాలా దురదృష్టకరం, బాధాకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది అధ్యక్ష, వారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. వారి ఇంట్రడక్షన్ స్పీచ్లో ఓ మాట చెప్పారు, వీఆర్ డిటర్మిన్డ్ టు ఎన్ష్యూర్ all Indians include the people from Telangana too అని మేము భావించాం. We are determined to ensure that all Indians, regardless of religion, caste, gender and age, make substantial progress in realizing their life goals and aspirations అని అన్నారు అధ్యక్ష. ప్రధానంగా వారు బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో ఇంట్రడక్షన్ చెప్తా ఉన్నప్పుడు నిజంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తారని ఆశించాం అధ్యక్ష. ఒకసారి మనం ఆలోచన చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో సమైక్య స్ఫూర్తి, అదేవిధంగా రాజ్యాంగంలో అమర్చిన న్యాయ సూత్రాలకు సంబంధించి నిన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈరోజు వీటన్నిటికీ కూడా ఆదర్శంగా ఉందా లేదా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన తరుణం ఏర్పడ్డది అధ్యక్ష. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 10 సంవత్సరాల నుంచి చట్టంలో దాదాపు 35 హామీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 35 హామీలకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము అక్కడ ఉన్నప్పటికీ ఇతరులు మా సోదరులు బీజేపీ వారు కూడా ఉన్నారు ఇక్కడ, వారు కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావన చేసి ఉండొచ్చు. బీఆర్ఎస్ సోదరులు ప్రభుత్వంలో ఉండి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు, కానీ ఈ బడ్జెట్లో దాని ఊస లేకపోవటం, ఉచ్చారణ లేకపోవటం, ఒక ప్రణాళిక ఈ విధంగా చేస్తామని చెప్పకపోవటం యావత్ తెలంగాణ ప్రజలకి ఈరోజు మనసు నొప్పి ఉన్నారు అధ్యక్ష.
Then I would like to say place it on record, the union budget which was presented yesterday has neglected state of Telangana completely. It's so unfortunate. The central government has not deemed it important to include the term Telangana in all its budget and has discriminated against our state in such an unfair manner, Adhyaksha. The AP Reorganization Act that has been used to reference to allocate funds to AP also covers the unfulfilled promises towards the state of Telangana. They have completely forgotten. And it is incumbent upon the central government to do justice to Telangana as per AP Reorganization Act. We want that honor, Adhyaksha. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంబంధించి ఈరోజు మనకు కావాల్సింది గౌరవం. ఏ గౌరవం గురించి ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేసి తెలంగాణ సాధించారు. మళ్ళా ఆ గౌరవాన్ని వంచే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిబింబం చేస్తూ ఉన్న సందర్భంలో చాలా దురదృష్టకరం, అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వికసిత్ భారత్ అంటా ఉన్నారు, చాలా సంతోషం. 2047 సంవత్సరం వరకు 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఈ 5 ట్రిలియన్ల ఎకానమీ చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్, అధ్యక్ష. ఈ పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్నే మర్చిపోయి 5 ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా చేయదలుచుకున్నారో ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి ఉదాహరణకు చెప్తా ఉన్నాం. ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కారిడార్ని ప్రకటించిన వారు సంతోషపడ్డాం. హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నప్పుడు సంతోషపడ్డాం. కానీ ఏమి, అధ్యక్ష, ఈరోజు అండర్ ది యాక్ట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ వాటర్, పవర్, రైల్వేస్ అండ్ రోడ్స్ in Koparthi node on Visakhapatnam Chennai Industrial Corridor and Orvakai node on Hyderabad Bangalore Industrial Corridor అన్నారు. సరే, హైదరాబాద్ పేరు వచ్చింది కానీ సంతోషపడి చూస్తే ఈరోజు వారు చెప్పిన నోడ్ ఎక్కడ ఉందంటే ఇండస్ట్రియల్ నోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, అధ్యక్ష. హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి 210 కిలోమీటర్లు ఉంటుంది, అధ్యక్ష. దాని తదుపరి 280 కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రం రీచ్ అయ్యే వరకు ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని వారు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్మెంట్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ను పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పటం, ప్రత్యేకించి మాకు ఒక స్పష్టతతో పోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు ఆ రాష్ట్రానికి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో నిధులు ఇస్తే మేము కాదంటలేం. ఇతర రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే మేము కాదంటలేం. కానీ ఒక చట్టం ప్రకారము వారికి సహకరించే ఆ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక వారికే ఇస్తామని, ఇతరులను మేము విస్మరిస్తామని, దీనికి సంబంధించే ఇంకోటి రిలేషన్ చెప్తాను, అధ్యక్ష. ఇదే నిర్మలా సీతారామన్ గారి స్పీచ్లో పూర్వోదయ అని